ఇక మాకు కాలం లేదు, ఆ, మాకు నీళ్లు వస్తలేవు. ఆ, మేము పంట పండియాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మేము అప్పులు తెరపాలన్నా కష్టంగానే ఉన్నది. ఇప్పుడు ఇప్పిస్తున్న భూమి ఉంది కదా, ఈ భూమి ఇంతకు ముందు వ్యవసాయం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఆ, మేము ఎప్పుడైనా పొలాలు ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన కాంచెలు కూడా నా నా వయసు 50 ఏళ్ళకు ఉన్నది. నేను చూసిన కాంచెలు ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కిన కాంచెలు నిరుడు దాకా పోయిన యాసింగి దాకా కూడా నేను పంట ఇసిపెట్టలేదు. ఆ, ఇగో ఈ కాలం, ఇటువంటి కాలానికి పత్తి చేనులు కూడా, ఉమ్, మొక్కజొన్నలు ఉమ్. ఏది వేసినా ఎక్కడనే పోతున్నాయి. అంటే నీళ్లు లేకనే. నీళ్లు లేకనే. నీళ్లు ఉంటే మేము నీళ్లు కట్టుకోమా సార్? పంట వేసుకున్నాక పంటకు నీళ్లు పెట్టుకోలేమా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చినాయా? వచ్చినాయి ఆల్రెడీ నీళ్లు. నీరుడు కూడా ఆయన ఎక్కేంత దాకా కూడా నీళ్లు ఉన్నాయి మా కుంట్ల. ఆ, చూడుకోండి సార్, పోయి లాట్రూమ్ పోయి కట్టుకుందామంటే కూడా సుక్క నీళ్ళు లేవు. ఆ, గడ్డపార వేస్తే భూమి మీద భూమి దిగుతలేదు, గడ్డపార కూడా దిగుతలేదు. ఆ, ఎక్కడ మేము ఎట్లా పోతాం ఇక? ఉమ్. ఏమంటారు ఈ ప్రభుత్వం వాళ్ళు? ఏమంటారు, నీళ్ళు అందిస్తారని అంటారా? వాళ్ళు నీళ్లు లేవు అక్కడ, మేము ఏం చేయాలంటారు? ఉమ్, మరి వాళ్ళు నీళ్ళు లేవు అంటారు, వీళ్ళేమో నీళ్లు పోతున్నాయి అంటారు. ఉమ్, మరి వాళ్ళు ఏం చేస్తుందో ఆ యశస్విని రెడ్డి మేడం ఏం చేస్తుందో ఏం కాదు మాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు గతంలో ఇట్లాంటి సమస్య ఏమైనా వచ్చినా నీళ్ల పరంగా? నీళ్ళ పరంగా ఇంతవరకు మాకేం నాడు లేదు సార్. మాకు ఆ, నీళ్ళ పరంగా మాకే నాడు కూడా డోకా లేకుంటుండే. ఉమ్, ఈ దరిద్రుడు వచ్చిండు, ఈ దరిద్రం పాదంలో అని వాడు వచ్చిన కాంచెలు ఇగో ఇది కథ. వాడు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఇటు చెరువుల్లో కానీ కాలువల్లో కానీ? వస్తాయి సార్. మాకు గన్పూర్ రిప్రజెంటేషన్ ఉంది కదా, గన్పూర్ వచ్చినాయంటే మాకు కాలువలు వదిలిపెడితే ఎప్పటికి వస్తూనే ఉంటాయి. అటువంటిది గన్పూర్లో నీళ్ళు లేకుండా చేస్తే ఎక్కడ రిజర్వాయర్లోనే నీళ్ళు లేకుండా చేస్తే ఇక మాకు వచ్చే నీళ్ళు ఏమైనా వస్తాయి. ఇక ఇప్పుడు వస్తుర్రా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కానీ పొలాలు ఎండిపోయినాయి కదా అని చెప్పి? అమ్మ ఆమెకేం సార్, ఆమెకేంది? ఆమె వాటా తీసుకొని ఇంట్లో పండుకుంటే ఏ సిసి రోడ్లు పోతుందా, లేకపోతే ఏమన్నా డాంబర్ రోడ్లు పోతుందా? ఎట్లుంది సార్? మీరు వస్తా అంటే రోడ్డు ఏమన్నా నవ్వుపడుతుందా ఆమెకు మేడానికి? ఒక్క రోడ్ అన్నా కనీసానికి చేసిపోతే అయిపోతుంది కదా. వాన చింసూరు పడితే మేము జారి పడుకుంటూ లేసుకుంటూ రావాలి చీకట్ల పాలకు. అటువంటి పరిస్థితి పెట్టింది మాకు. ఇప్పుడు మీకు ధైర్యం చెప్పడానికి అసలే రాలే? ఎవ్వరు రాలే, ఇంతవరకు ఎవరు కూడా రాలే. మాకు ధైర్యం చెప్పడానికి ఎవ్వరు కూడా రాలే. దయాన్ని ఉన్న రోజులు పాపం ఆయన కూర్చుండో నిలబడ్డాడో కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తప్ప ఇంతవరకు యశస్వి రెడ్డి ఇట్లా పెట్టి గేట్ ఇప్పినాము, పాన పెట్టి గేట్ ఇప్పిన మా నాన్న పోలే. ఇప్పుడు మేము దారి పంట చూసుకుంటూ వస్తున్న ఒక 300 ఎకరాల దాకా ఇట్లనే బీడున్నాయి. అంటే ఎంత ఇప్పుడు నీళ్లు బంద్ పెట్టినందుకే ఇది ప్రధాన కారణం. అంతే అంతే సార్. నీళ్ళు ఉంటేనే కదా సార్ మాకు పంటలు పండేదే నీళ్ళతోటే. వర్షం అన్న పడాలి, నీళ్ళన్నా రావాలి, అంతేగాని లేకుంటే ఏనంగా పండిస్తాం సార్ మేము. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నిటికీ నీళ్ళు అదే రిజర్వాయర్? అదే రిజర్వాయర్లో నీళ్ళు ఇటు వస్తా అంటే కాలువలు ఎమ్మటి కొన్ని రోజులు ఒక చెరువు నిండినాక ఇట్లా ఎవరి అవకాశం బట్టి వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటాం, కాలువ వస్తుంది కదా అని. ఇప్పుడు అదే రానప్పుడు ఏనంగా తెచ్చుకుంటాం సార్ మేము. ఇప్పుడు బోర్ల పరిస్థితి ఎట్లా ఉంది? బోర్లు బంద్ చేసింది సార్. ఈడొకటి వాడొకటి 2 బోర్లు బంద్ చేసుకున్నాం. అంటే నీళ్లు లేక? నీళ్లు లేవు, అవి పోసేది చెమ్మ నీళ్లు, అవి మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి. నాకు అవి పెట్టుకోనేం లాభం? ఇదంతా చూసిన తర్వాత 60 ఏళ్ళ కాంగ్రెస్ గుర్తొస్తుందా మళ్ళీ? మళ్ళా గుర్తు, ఇక గుర్తు వచ్చింది, గుర్తు అయిపోయింది. ఇక ఆయన ఇక మళ్ళా దేవుడు వస్తేనే ఏమన్నా మళ్ళా మాకు నీళ్ళు వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇక ఏ దేవుడు రావాలి? మాకు దయాన్నే రావాలి మళ్ళా. మాకు దయాన్న మళ్ళా మేము మా దేవరూపంలో మేము పోనీయలే కానీ అక్కడక్కడ పోనిచ్చి మాకు ఇప్పుడు ఈ యశస్వి రెడ్డి ఏం కొట్లాడతాడు, ఏం కొట్లాడుతా చెప్పు? మొగోడైతే అటో ఇటో పోయి మీకు నీళ్ళు ఇవ్వకపోవడానికి గల కారణం కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తే కూలిపోడు కాలిపోను వాళ్ళ మందికి వీళ్ళకే చెప్పు. మన పైన వాళ్ళు గేట్లు తెస్తామని ముందుకు పోతాంటే వీడు దానికి పోతాడు, అడ్డం ఏమిటికి పోతాడు? పోకుకోవాలి కదా. వాళ్ళు కట్టింది వాళ్ళే, కూలిపోయిందని వాళ్ళే కట్టుకుంటారు. నువ్వు అడ్డం పోవడానికి ఎందుకు మరి? అంటే కూలలే, అది కూలలే. నెర్రే పట్టింది, కొద్దిగా క్రాక్ ఇచ్చింది అంతే తప్ప అది గింత కూడా మేము ఎప్పటికి పోతాం సార్. మేము ట్రాక్టర్ యూనియన్లో మొత్తం ఎప్పటికి ఏట ఓ ఏటను వేసుకొని సమ్మక్క చారక్క పోతాం, మేటిగడ్డకు పోతాం, అన్ని అన్నారం పోతాం, అన్నీ పోతాం, అటు తిరిగొస్తాం మేము.
కానీ ఇక ఇట్లున్నది, వాడు అన్ని తప్పించుకునే మాటలు మాట్లాడుతాడు, దేవులాడుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పడేటట్టు చేసినాం అని చెప్తున్నారు. పోసిరు మరి ఎండాకాలంలో కూడా. ఎండాకాలంలో కూడా నీళ్ళు వచ్చినాయి. ఆ, వరి కోసేదాకా కూడా మాకు నీళ్ళే వచ్చినాయి. ఆ, ఓసారి మేమే పని చేసుకునేది, ఆ, మాకు నీళ్ళు వద్దని. అటువంటి కానీ ఆ సందర్భం ఇప్పుడు లేదు, ఆ హడావుడి లేదు. నా హడావిడి లేదు. అసలు పైనుండి వస్తాయి కదా సార్ మాకు నీళ్ళు, మేము పోయి ఆడ తెంపుకుంటానికి పైనుండే వస్తలేవా అని, గన్పూర్ నుండే ఎక్కడ దాకా లేవా. కరువు వచ్చిందని చెప్పుకుంటాను కదా రేవంత్ రెడ్డి. వాని కరువు వాని కరువు వస్తే వాడు లక్షలు లక్షలు రోజుకు లక్షలు పెట్టి చెట్లు పాయింట్లు ఇట్లా ఇట్లా కొంటాడా. ఉమ్, వాడికి కరువు వచ్చింది, ఉమ్, మరి ఇవన్నీ ఎట్లా కొంటాడు? ఉమ్, ఫుట్బాల్ ఎట్లా ఆడుతాడు? ఉమ్, వాడు ఎందుకు ఆడుతాడు? ఫుట్బాల్ ఎందుకు ఆడుతాడు? ఉమ్, వాడు ఒక మంత్రి, ఉమ్, ₹1,00,000 పెట్టి విమానం ఎందుకు పోవాలి? కోట్లు పెట్టి ఉమ్, ఒక కారు వేసుకొని పోతే కదా వాడు మీటింగ్లో పోతే. ఉమ్. 70 సార్లు పోయిండట తెలంగాణ కోసం. తెలంగాణ కోసం ఆయన పోయి కొట్లాడి వచ్చినాడు. అందొక బతుకు అందొక కథ. మళ్ళీ వస్తాడా ఇట్లా గిట్లా చేస్తే? మళ్ళీ 117 సీట్లు నేనే గెలుస్తాను. సీట్లు గిట్లా గెలుస్తాడు వాడు. ఇంకో సీట్లు కూడా గెలుస్తాడులే, సీట్లు గెలుస్తాడు, అన్ని గెలుస్తాడు. నీ అనుభవంలో చెప్పు, తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండే రైతాంగం వారిది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాక పచ్చదనం చాలా అయింది సార్. నేను ఇప్పటికి చెప్తున్నా ప్రమాణంగా, నేను భూమి మీద నిల్చున్నా, నా భూమి మీదనే నేను ఆ ప్రమాణంగా చెప్తున్నా. కానీ తెలంగాణ వచ్చిన కాంచెల్లి తెలంగాణ పోయేంత వరకు దాకా కూడా ఏ నాడు భూమి ఇట్లా ఎడారి లెక్క లేనే లేదు. ఇక 10 ఏళ్ళలో ఆ 10 ఏళ్ళల్లో నాకున్న భూమి 9 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు మొత్తం పొలమే చేసిన నేను. 9 ఎకరాలు మొత్తం పొలమే చేసిన, చెలకను కూడా. అంటే బీడు భూమిని కూడా పొలం చేసేసిన తెలుసా. వరద పోతుంది మరి, చెలకలకి వెళ్ళి వరద పోతా అంటే ఏం చేసుకుంటాం? దీన్ని పొలం చేస్తేనే పీడ వదులుతుందని పొలం చేసి పడేసిన. అటువంటి మహాత్ముని వాడిని గద్దె దింపి ఎక్కిస్తే ఆడు మీద పోయి తాడుబట్ట మీద కూర్చుంటాడు. ఇక వస్తాడానే మళ్ళనా జీవితంలో వస్తే ఇక ఈ తర్వాత దేవుడు ఎరిగిక జీవితంలో వాడు ఎమ్మెల్యే కూడా గెలుస్తాడో గెలవడో కూడా తెలియదు. ఇక చూడు, ప్రజలు ఆడోళ్ళే తిడతారు, చెప్పులతో కొడతారు. వాడు బస్ ఫ్రీ ఎవరు పెట్టమన్నారు అన్న చెప్పాడు. బస్ ఫ్రీ ఎవరికి పెట్టమన్నారు? ఆడోళ్ళకు నువ్వు పెడితే వాళ్ళే చీకలు పట్టుకొని అనుకుంటారు బస్సులోకి పోతే. మొగోళ్ళకు ఛార్జీలు పెంచుతుంది, ఆడోళ్ళకేమో ఫ్రీ అంటివి, మొగోళ్ళకేమో డబల్ ఛార్జ్ ఎత్తివి. నువ్వు పెంచింది, నువ్వు తగ్గింది ఎక్కడ, నువ్వు చేసింది ఎక్కడ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షాలు రావాలని చెప్పేసి ఒక 2 రోజులు యాగాలు చేసిండు. యాగాల మొన్న నరేష్ రావు పోదనట ఏదో చేస్తామని పెట్టిండట. మంత్ర పూజలు చేస్తాను అని పెట్టినట్టు. ఆయన సిగ్గుందా? హరీష్ రావు అడుగు పెట్టిండంటే ఆయన పక్క వాన పడుతుంది. అది ఆయన పాదం అటువంటిది. ఆయన శత్రు పూజ చేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా, యాగం అట్లెట్లా చేస్తావు, ఇట్లా చేస్తావా అని అంటాడు. రేవంత్ రెడ్డి పాదం ఎట్లాంటిది? వాని పాదంలో వాని పాదమే కదా ఇగో ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే దరిద్రం దాపరిచ్చింది. పోయినసారి కూడా అన్న వానలు ఎక్కడి, ఒక్కనాడు 24 గంటలు కొట్టిన కదా వానే, మళ్ళీ వాన పడ్డది ఆయన అన్న. ఏ రోజు కూడా వాళ్ళు ఆ రోజు పడ్డది, అదే రోజు కుంటలు చెర్లు నిండినాయి, అదే వాన. మళ్ళీ నువ్వు ఒక్కనాడన్నా చెర్లకు గిట్ల నీళ్లు పంపించినవా? ఒక్కనాడు నీళ్లు లేవు.